ఐడెంటిఫై ద టాప్ 3 స్టేట్స్ ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ విండ్ పవర్ ఇన్ ఇండియా. భారతదేశ పవన విద్యుత్ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్న 3 రాష్ట్రాలను గుర్తించండి అని అడుగుతున్నారు. సో ఇది ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026లో చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం వచ్చేసి హైయెస్ట్ విండ్ పవర్ కెపాసిటీని మనం రీచ్ అవ్వడం జరిగిందనమాట. సో హైయెస్ట్ ఎవర్ ఎంత అంటే 6.5 గిగావాట్స్ రీచ్ అయ్యారు. సో ఈ 6.5 గిగావాట్స్ యొక్క విండ్ కెపాసిటీని రీచ్ అవ్వడంలో, యాన్యువల్ విండ్ కెపాసిటీని రీచ్ అవ్వడంలో గుజరాత్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర మేజర్ రోల్ ప్లే చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మన ఇండియాలో క్యుములేటివ్ విండ్ కెపాసిటీ ఎంత ఉంది? 56 గిగావాట్స్ ఉందన్నమాట. సో విత్ దిస్ ఇండియా స్టాండ్స్ ఇన్ ద 4th ప్లేస్. సో టాప్ 3 కంట్రీస్ ఏవి విండ్ కెపాసిటీలో అనంటే చైనా, యుఎస్ అండ్ జర్మనీ అండ్ ఇండియా ప్రస్తుతం 4th ప్లేస్లో ఉంది. ఓన్లీ విండ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే. విండ్ అండ్ సోలార్ కెపాసిటీ రెండు కంబైన్డ్గా చూస్తే మాత్రం ఇండియా 3rd ప్లేస్లో ఉంటుందన్నమాట. సో మరి ఈ గుజరాత్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఈ మూడే ఎందుకు హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ చేశాయి వేరే స్టేట్స్తో కంపేర్ చేసుకున్నట్టు అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. లైక్ అక్కడ ట్రాన్స్మిషన్ లైన్స్ బాగుండొచ్చు, లేదు అనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండడం అండ్ మల్టిపుల్ పాలసీ సపోర్ట్స్, ఇవన్నీ కూడా ఈ 3 స్టేట్స్ దీంట్లో మేజర్ రోల్ ప్లే చేయడానికి హెల్ప్ చేయడం జరిగిందనమాట. అండ్ అది మాత్రమే కాకుండా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే కన్సెషన్స్ ఇస్తుందో, లైక్ కన్సెషన్స్ దేని మీద అంటే ఇప్పుడు మనం ఈ విండ్ పవర్ జనరేట్ చేయడానికి సమ్ టర్బైన్స్ అనేవి యూజ్ చేస్తాం కదా, ఆ టర్బైన్స్ మీద కస్టమ్స్ డ్యూటీ కన్సెషన్ అనేది ఉంటుంది. అండ్ అది మాత్రమే కాకుండా ఈ పవర్ జనరేషన్ చేసిన తర్వాత స్టేట్ బార్డర్స్ మధ్యలో ట్రాన్స్మిషన్ చేస్తాం కదా, పవర్ ట్రాన్స్మిషన్, ఆ ట్రాన్స్మిషన్ పవర్ రేట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద కూడా వేవింగ్ చేసిందనమాట. అంటే ఫీజు అనేది తగ్గించడం చేసిందనమాట. సో ఇలాంటి మల్టిపుల్ పాలసీస్ తీసుకురావడం వల్లే మనం ఇప్పుడు ఈ విండ్ పవర్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోగలుగుతున్నాము. అండ్ ఈ ఇయర్ వచ్చేసి, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేసి హైయెస్ట్ ఎవర్ రికార్డెడ్ విండ్ కెపాసిటీ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ 6.5 గిగావాట్స్.